అంశంపైన కూడా చాలా చర్చ జరిగినప్పటికీ మనకు అందుతున్న సమాచారం వరకు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదు. అది పూర్తిగా కేటీఆర్ కి హరీష్ రావుకే బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళిద్దరే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రచార కార్యక్రమాలని ఇంకా ముమ్మరంగా ఏ రకంగా ముందుకు తీసుకోవాలనే అంశానికి సంబంధించి బాధ్యతలు ఇచ్చారు. ఈ రోజు కూడా కేటీఆర్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో ఒక తెలంగాణ భవన్లో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా కొంత డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు. ఏ రకంగా అంశాలను ప్రస్తావించాలి, సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అనవసరమైన విషయాలను ఇక్కడ ప్రస్తావించడం ద్వారా కొంత ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. రూరల్ ప్రాంతానికి సంబంధించి దానికి సంబంధించి ఒక పోస్ట్ కార్డు లాంటిది ఒక ప్రచారాన్ని మొదట్లో కొంత చేసినప్పటికీ ఇది పూర్తిగా అర్బన్ ప్లేస్ కావడం చేత అది పెద్దగా వర్కౌట్ కాలేదు కనుక రూరల్ ప్రాంతానికి సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూస్ని మాత్రం ఇక్కడ పెద్దగా ప్రస్తావించొద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. మొదటిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గ్రామాలకు సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ కొంత ప్రస్తావించే ప్రయత్నం చేసినప్పుడు కొంత భిన్న రకాలైన వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ పైనే ఫోకస్ చేయాలి. అంతగా అవసరమైతే ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్మెంట్ ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో హైటెక్ సిటీకి సంబంధించి డెవలప్మెంట్ జరిగింది, అర్బన్ ప్లేస్కి సంబంధించి ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ ఇతర అంశాలన్నిటికీ కూడా తమ హయాంలోనే జరిగిందనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రస్తావించాలని నిర్ణయించారు. ఈ కారణంగానే హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించినంత వరకు నేతల వారిగా డివిజన్ల వారిగా ఏవైతే 6 డివిజన్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఫోకస్గా ఎక్కడ ఏం మాట్లాడారు. ఉదాహరణకు మనం మధురనగర్ లాంటి ప్రాంతాల్లో తీసుకుంటే అక్కడ పూర్తిగా అర్బన్గా ఉంటుంది కనుక అక్కడ ఇతర సమస్యలను అక్కడ ప్రస్తావించడం వల్ల పెద్దగా లాభం ఉండదు కనుక ఆ ప్రాంతాలకు సంబంధించి డివిజన్ వైడ్గా ఎక్కడ ఏ అంశానికి పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. మనం స్లమ్ ఏరియాస్లో ఏం మాట్లాడాలి, స్లమ్ ఏరియాస్లో అంటే మురికి కాలువల గురించి మాట్లాడాలి, మంచినీటి గురించి మాట్లాడాలి. కానీ మధురానగర్ లాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అర్బన్ ప్లేస్ పూర్తిగా కావడం చేత ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. అంటే ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ హైదరాబాద్ నిర్మాణం ఏ రకంగా ముందుకు సాగాలి, ఇతర అంశాలను ప్రస్తావించాలి. ఐటీ కంపెనీలను పెద్ద సంఖ్యలో ఇక్కడ తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెద్దగా కంపెనీలు రాలేదు, వచ్చే కంపెనీలు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుందనే అంశాన్ని బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది కనుక ఇలాంటి డివిజన్కి సంబంధించి ఎక్కడైతే అర్బన్గా బాగా ఇంపాక్ట్ ఉన్న ప్లేస్కి సంబంధించి కొంచెం ఇమేజ్ ఉన్న నాయకులు కూడా అక్కడికి వెళ్తున్నారు. కేటీఆర్ ఇమేజ్ అక్కడ బాగా పనిచేస్తుంది కనుక కేటీఆర్ని ఎక్కువగా ఆ ప్రాంతాలపైన ఫోకస్ చేసేసి ఆయన ఆ ప్రాంతాలకు మాత్రమే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సో కేసీఆర్ రావట్లేదు కనుక బహిరంగ సభలు జరుగుతాయా, రోడ్ షోలు జరుగుతాయంటే ప్రతిరోజు కూడా కేటీఆర్ రోడ్ షోలు చేయనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు 6 డివిజన్లకు సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేటీఆర్ ద్వారా రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. కేటీఆర్ ఈ రోడ్ షోలో పాల్గొంటారు. పార్టీకి సంబంధించినంత వరకు అంశాలను ప్రస్తావిస్తారు. సునీతను తీసుకొని వెళ్ళి అక్కడ ప్రచార కార్యక్రమాల్లో రోడ్ షోలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఎక్కువగా ప్రచారం చేసి రోడ్లను బ్లాక్ చేయడం వల్ల కొంత నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే నామినేషన్ల సందర్భంగా ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా రోడ్లకు సంబంధించి ఇబ్బంది అయింది. చాలామంది ప్రజలు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ల సందర్భంగా ఇబ్బందిగా గురయ్యారని చెప్పేసి 2 పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను కూడా డోర్ టు డోర్ మార్నింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ మాత్రం దాదాపుగా అందరి ఇండ్లలోకి వచ్చిన తర్వాత 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాగంటి ఇమేజ్ని తెరపైకి తీసుకొస్తుంది. మాగంటి చాలా కాలం నుంచి ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆ రకమైన